Rani. So have you had your tea? So you can use it. No problem. Ma'am, ఆన్సర్ కూడా హ్యావ్ హ్యాడ్ వాడచ్చు. హ్యాడ్ వాడకూడదు కదా మ్యామ్, హ్యాజ్ కదా వాడాలి. Sorry, డస్ షీ హ్యావ్ బుక్స్ అనాలి కానీ డస్ షీ హ్యాడ్ బుక్స్ అనకూడదు కదా మ్యామ్. does she హ్యాజ్ సారీ హ్యాజ్ వాడకూడదు. does ఉన్నప్పుడు have మాత్రమే వస్తుంది. Does. Today we will discuss about that sentence. దాన్ని Okay. మనం పొసెషన్ అంటాము. పొసెషన్ గురించి మనం ఈ రోజు డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం. Does he అనొచ్చు కదా మేడం. Does he? Yes. Yeah. Does he play cricket? Does he eat biryani? So you can. Does he? Does she? Does Anjali? Does he? My friend. అక్కడ హ్యాజ్ వాడకూడదు కదా మ్యామ్. హ్యాస్ వాడకూడదు. డస్ ఉన్నప్పుడు హ్యాస్ రాదు. రాదు. అది మందికి అడిగాను. Okay, fine. Yeah, some raised one. A person raised their question. Could you raised their hand? Yeah, Vivo. May I know your question, please? Yes. Sai Kumar garu cheppandi. డిడ్ ప్లస్ V1 ఇలా కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఇంకా హ్యావ్ ప్లస్ V3 ఇలా కూడా, ఇంకా హ్యాడ్ ప్లస్ V3 ఈ మూడు విధాలుగా చేయొచ్చు కదా మేడం. Yes, that's what I have been telling right from the beginning. So మూడు విధాలుగా కూడా క్వశ్చన్ చేయొచ్చు, but make sure to use V1 with did, V3 with have or had. హ్యావ్ తోనైనా, హ్యాస్ తోనైనా, హ్యాడ్ తోనైనా V3 వాడాలి. డిడ్ వాడుతున్నప్పుడు V1 వాడాలి. ఆ ఒక్క కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఏ విధంగానైనా మనం వాడవచ్చు క్వశ్చన్. కంప్లీట్ గా ఇదే చెప్పాలని మ్యామ్ వర్స్ కూడా వాడొచ్చు కదా మ్యామ్. క్వశ్చన్స్ కి వర్స్ యాక్షన్ అయిపోతుందండి. అది కంప్లీటెడ్ యాక్షన్ కాదు. వాజ్ అయినా, ఈజ్ అయినా, ఆమ్ అయినా, వెర్ అయినా ఇవన్నీ ఆన్ గోయింగ్ యాక్షన్స్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ కానీ అవుతుంది. Okay? Okay. Understood? Yes, ma'am. yes ma'am. Okay, let me summarize the thing here. So all of you please listen carefully. So ఈ రోజు మనము పొసెషన్స్ గురించి మాట్లాడుకుందాము. పొసెషన్ గురించి డిస్కస్ చేయబోయే ముందు ఒకసారి మీకున్నటువంటి 5 రకాల సెంటెన్సెస్ వాడాలి అనేది any background noise from your side, I request you to please stay on mute. మీ వైపు నుంచి ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్నా, మీరు ఎవరితోనే మాట్లాడుతున్నా, I just request you to please stay on mute. సో ఏ హెల్పింగ్ వర్బ్ ఇప్పుడు వాజ్ అంటే పాస్ట్, మళ్ళీ డిడ్ అంటే పాస్ట్, మరి డిడ్ వాడాలా, వాజ్ వాడాలా, ఇలాంటి కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా రేజ్ అవుతున్నాయి కదా. అంటే మనం ఒక్కొక్కటి నేర్చుకునే కొద్దీ కన్ఫ్యూజన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒకసారి చిన్నగా సమరైజ్ చేద్దాము. నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. మీరు వీలైతే ఒక స్క్రీన్ షాట్ లైక్ ఒక పిక్చర్ తీసుకోండి, లేదా ఒక స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఫస్ట్. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఎవ్రీబడి ఆన్ మ్యూట్. ఐ జస్ట్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, సో బేసికల్ గా మనకు 5 రకాల యాక్షన్స్ ఉంటాయి. సో నెంబర్ 1 యాక్షన్ ఇస్ సింపుల్ డైలీ హబిచువల్ యాక్షన్స్. ఓకే, సింపుల్ డైలీ హబిచువల్ యాక్షన్స్. సో ఈ హబిచువల్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి పాజిటివ్ సెంటెన్సెస్ లో జస్ట్ మనము సబ్జెక్ట్ కి V1 కానీ V5 కానీ యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాము. వితౌట్ ఎనీ హెల్ప్, ఎవరి హెల్ప్ లేకుండా ఎక్స్ప్రెస్ చేస్తాము. V1 అనేది IVUదే ఉన్నప్పుడు వాడతాము. V5 అనేది ఈ షీట్ ఉన్నప్పుడు వాడతాము. ఇక నెగటివ్స్ అయినా, క్వశ్చన్స్ అయినా, ఇక మళ్ళీ నేను డీటెయిల్డ్ గా స్ట్రక్చర్స్ ఏమీ మెన్షన్ చేయట్లేదు, జస్ట్ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. సో క్వశ్చన్స్ విషయానికి వచ్చిన నెగటివ్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ చేయాలి అన్నా మనము ఈ సబ్జెక్ట్ కి డు లేదా డస్ వాడతాము. మేక్ షూర్ టు యూజ్ ఓన్లీ V1 మాత్రమే యూజ్ చేయాలనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ యాక్షన్, దట్ ఈస్ డైలీ యాక్షన్. లిసన్ టు అన్ ఎగ్జాంపుల్ కేర్ఫుల్లీ. I watch TV every day. I don't watch TV every day. Do you watch TV every day? Don't you watch TV every day? Why do you watch TV every day? When do you watch TV? Why don't you watch TV every day? So this is a simple statement which is related to I. So if I wanted to talk something about third person singular like
he plays V5 he plays cricket every day. ఇక్కడ మాత్రమే V5 ఉంటది. మళ్ళీ నెగటివ్ చెప్పాలి అన్నా క్వశ్చన్ చేయాలి అన్నా మళ్ళీ V1 మాత్రమే ఉంటది. హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? డస్. He doesn't play cricket. Does he play cricket? Doesn't he play cricket? Why does he play cricket? Why doesn't he play cricket? So this is the first example, first type, that is simple daily habitual actions. Irrelevant to the time. టైం తో ఎటువంటి సంబంధం లేదు. జనరల్ గా జరిగేటువంటి పనులు, ఒపీనియన్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి, హ్యాబిట్స్ ఉంటాయి, డైలీ చేసే యాక్టివిటీస్ ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆన్ గోయింగ్ యాక్షన్స్. ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే జరుగుతూ ఉన్నటువంటి పనులు. సో ఈ జరుగుతూ ఉన్నటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనము సింపుల్ గా సబ్జెక్ట్ కి V4 ఫార్మ్ ని యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ V4 కదా, మరి V4 అనేది రామావతారం అని చెప్పుకున్నాం కదా బిగినింగ్ లో. ఖచ్చితంగా సహాయం కావాలి. సో ఎవరు హెల్ప్ చేస్తారు? చాలా మంది సహాయం చేస్తారు, కానీ బేసికల్ గా మనం జస్ట్ అమెజాన్ గురించి మాట్లాడుకుంటున్నాము. వాజ్ అవర్ సారీ, మనం అన్ని కూడా ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. మనం ఆల్రెడీ డీటెయిల్డ్ గా అన్నిటి గురించి కూడా డిస్కస్ చేసేసాము. సో ఈ 6 పదాలు కూడా ఈ ఆన్ గోయింగ్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడుతాము. am, is, are, was, were, will be. am, is, are, was, were కంప్లీట్ గా ఆన్ గోయింగ్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికే వాడతాం. సో వాజ్ వెర్ పాస్ట్ కదా, మళ్ళీ కంప్లీటెడ్ యాక్షన్స్ కి కూడా వాడొచ్చా అనే కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. ఆన్ గోయింగ్ యాక్షన్స్ కోసం మాత్రమే వాడతాం. స్టేట్ ఆఫ్ బీయింగ్ కోసం కూడా వాడతాము, బట్ దట్ ఇస్ సెకండరీ థింగ్. సో దిస్ ఇస్ పాజిటివ్ సెంటెన్సెస్. ఇక నెగటివ్ సెంటెన్సెస్ ఆర్ వెరీ సింపుల్ టు ఫ్రేమ్. ఆల్రెడీ పాజిటివ్ సెంటెన్సెస్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉంది కదా, అదే హెల్పింగ్ వర్బ్ కి మనం జస్ట్ నాట్ యూజ్ చేసేస్తూ మనము నెగటివ్ సెంటెన్సెస్ ని కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నాట్ అనేది వాడుతూ మనము ఎక్స్ప్రెస్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్. సో ఆన్ గోయింగ్ యాక్షన్స్ గురించి అండ్ habitual యాక్షన్స్ గురించి అర్థమైంది అందరికీ క్లియర్ గా? Understood all of you? Any questions? If you have any questions, you can please raise your hand. మేడం Yes. మేడం వన్ డౌట్ మేడం. Yes, చెప్పండి. అమెజాన్లు ప్రెసెంట్ ఆన్ గోయింగ్ సిచ్యుయేషన్ లో వాడతాం కదా మేడం. Yes. మేడం లైక్ సమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, షీ ఈజ్ విత్ మీ, దే ఆర్ హియర్. అవి అంటే ఇక్కడ కంప్లీటెడ్ కూడా యాక్షన్, అవి ఆన్ గోయింగ్ యాక్షన్స్ కాదు అవి. సో కాదు అవి కాదు స్టేట్ of being. రకం స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుంది, స్థితి అవుతుంది. దే ఎస్ మేడం, దే ఆర్ విత్ మీ, యా, షీ ఈజ్ హియర్. వాళ్ళు ఎక్కడున్నారు, ఇక్కడ కూడా యామ్ ఈజ్ ఆరే కదా. అవి స్టేట్ అయిపోతుందండి. మనకు 5 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కదా. దట్ ఈస్ ద 5th టైప్ ఆఫ్ యాక్షన్, దట్ ఈస్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అవుతుంది. అప్పుడు అసలు V4 కాదు, 1, 2, 3, 4 ఏది ఉండదు. దట్ ఈస్ జస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే, అంటే వెర్బింగ్ అవసరం లేదు, వర్బ్ ఏమి ఉండదు. స్టేట్ ని Yes, ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వర్బ్ ఏమీ ఉండదు. ఓకే, సో సింపుల్ Yes, డైలీ యాక్షన్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఆన్ గోయింగ్ యాక్షన్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అందరికీ క్లియర్ గా అర్థమైందా? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? మేడం వాజ్ వర్ అనేవి పాస్ట్ లో ఆన్ గోయింగ్, yes, పాస్ట్ ఆన్ గోయింగ్ మాత్రమే. అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ కాదు కానీ ఆన్ కాదు. గోయింగ్. yes, Okay. on going. Shall I move forward? ఎస్ మేడం. సో ఇప్పుడు మూడవ రకమైన యాక్షన్. సో మూడవ రకమైన యాక్షన్ ఏంటి అంటే కంప్లీటెడ్ యాక్షన్. సో ఈ కంప్లీటెడ్ యాక్షన్స్ ని 4 రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాము. సో మొదటి రకం ఏంటి అంటే ఎంఫసైజ్ చేస్తూ మాట్లాడడం. సో ఎంఫసైజ్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాము? సబ్జెక్ట్ కి డిడ్ తర్వాత V1 యూస్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎంఫసైజ్ చేయడం అనేది పాజిటివ్ లోనే ఉంటది, నెగటివ్ లో క్వశ్చన్ లో ఉండదు, జస్ట్ పాజిటివ్ లో మాత్రమే ఉంటది. అండర్స్టాండ్ ఫస్ట్ టైప్? Yes. రెండవ రకము స్పెసిఫిక్ టైంలో కంప్లీట్ అయిపోయినటువంటి పనులు. స్పెసిఫిక్ టైంలో కంప్లీట్ అయిపోతే పాజిటివ్ సెంటెన్సెస్ లో సబ్జెక్ట్ కి V2 ఫార్మ్ ని యూజ్ చేస్తూ వాడతాము. నెగటివ్ సెంటెన్సెస్ లో హెల్పింగ్ వర్బ్ డిడ్ వాడుతూ యూజ్ చేస్తాము. నెగటివ్ సెంటెన్సెస్ లో హెల్పింగ్ వర్బ్ ఏం వాడతాము? డిడ్ వాడతాం.
సో ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి అని మనకు ఒక క్లారిటీ ఉంది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్ గా క్వశ్చన్స్ అయినా మిగతా ఏవైనా మనం చేయగలం. సో దిస్ ఇస్ సెకండ్ టైప్, స్పెసిఫిక్ టైమ్ లో కంప్లీట్ అయిపోయినటువంటి పనులు. సో ఎంఫసైజ్ చేస్తున్నప్పుడు పాజిటివ్ లో తప్ప వేరే ఎందులో కూడా ఉండదు. సో అది ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ మీరు దాన్ని స్కిప్ కూడా చేసేయచ్చు, ఎందుకంటే పెద్దగా మనం ప్రాక్టికల్ గా వాడడం. ఓకే, తర్వాత స్పెసిఫిక్ టైమ్ లో వాడేటువంటి సెంటెన్సెస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ విచ్ వి యూజ్ అ లాట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. చాలా ఎక్కువగా వాడేటువంటి సందర్భం. సో పాజిటివ్స్ లో అయితే ఏం చేస్తాము, జస్ట్ V2 ఫార్మ్ వాడతాం. ఏ సబ్జెక్ట్ తోనైనా వాడచ్చు. ఐ వెంట్ టు ముంబై, షీ కేమ్ టు మై హోమ్, దే వెంట్ టు హైదరాబాద్ yesterday, I played cricket, he called me, I met my friend, I cooked dinner. సో ఇలా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ వాడతాము. ఏ సబ్జెక్ట్ అయినా వాడతాం. నెగటివ్స్ విషయానికి వస్తే ఏంటి, డిడ్ వాడాలి అని వాడటం ఒక ఎత్తు అయితే V1 మాత్రమే వాడాలి అని గుర్తుంచుకోవడం మరొక ఇంపార్టెంట్ విషయం. సో ఐ డింట్ అండర్స్టాండ్ అట్ ఆల్. మీరు అంత అరుస్తూ చెప్పారు అయినా కూడా నాకు ఏమీ అర్థం కాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో యూ కెన్ యూజ్ దట్ సెంటెన్స్. అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చెప్పొచ్చు, ఐ డింట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్ అని చెప్పొచ్చు. సో ఐ డింట్ అండర్స్టాండ్, ఐ డింట్ కంప్లీట్ మై టాస్క్, షీ డింట్ కాల్ మీ, వి డింట్ మీట్ హర్, దే డింట్ గో, వి డింట్ పార్టిసిపేట్. ఇలా డిడ్ ప్లస్ V1, సారీ డిడ్ నాట్ ప్లస్ V1, డింట్ ప్లస్ V1 అనేది వాడతాం. దిస్ ఇస్ సెకండ్ టైప్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్. సో మళ్ళీ ఇంకొక 4 రకాలని చెప్పుకున్నాం కదా. మూడవ రకము రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్. సో ఈ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ లో ఏం చేస్తాము, పాజిటివ్ సెంటెన్సెస్ లో సబ్జెక్ట్ కి హ్యావ్ లేదా హ్యాజ్ యూజ్ చేస్తూ వాడతాం. హ్యావ్ లేదా హ్యాజ్ యూజ్ చేస్తూ వాడతాము. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే V3 మాత్రమే వాడాలి. పాజిటివ్ సెంటెన్సెస్ లో హ్యావ్ హ్యాజ్ వాడుతున్నప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ లో వెరీ సింపుల్, అదే హ్యావ్ హ్యాజ్ కి నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. నెగిటివ్ సెంటెన్సెస్ కి ఈ హ్యావ్ ఆర్ హ్యాజ్ కి నాట్ వాడితే సరిపోతుంది. I have called my friend just now. I haven't called my friend. Have you called me? Haven't you called me? Have you submitted the task? When have you submitted the task? అంటూ అడుగుతాం. అదే నాట్ యూజ్ చేస్తూ చెప్పాలంటే I haven't you. ఇలా మనము నెగిటివ్ లో క్వశ్చన్ లో అన్ని రకాలుగా కూడా వాడుతున్నాం. దిస్ ఇస్ ద థర్డ్ టైప్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ టైప్. సో ఫోర్త్ టైప్ బిఫోర్ కంప్లీటెడ్ యాక్షన్ అని షార్ట్ గా చెప్తున్నాను. సో బేసికల్ గా దాని మీనింగ్ ఏంటి అంటే 2 కంప్లీటెడ్ యాక్షన్స్ లో ముందుగా జరిగిపోయినటువంటి పని అని అర్థం. బిఫోర్ కంప్లీటెడ్ యాక్షన్స్. సో బిఫోర్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే 2 జరిగిపోయిన పనులు ఉంటాయి, అందులో ముందుగా జరిగిపోయినటువంటి పనిని తెలియచేయడానికి వాడేటువంటి సందర్భం. సో యాక్చువల్ గా మీరు నాకు చాలా ఎగ్జాంపుల్స్ కావాలి అంటే నేను మీకు లాస్ట్ క్లాస్ మీ క్లాస్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని మీకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా షేర్ చేశాను. ఓపెన్ చేసి చూసారా ఫైల్? యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫైల్ ఎర్లియర్. ఇది వరకు నా దగ్గర లేదు. అది మీరు అడిగారంటే నేను స్పెసిఫిక్ గా మళ్ళీ కూర్చొని కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని ఎంటర్ చేసి మీకు పంపించడం జరిగింది. ఐ డోంట్ నో హౌ ఫార్ యూ ఓపెన్ ఇట్. సో ప్లీజ్ చెక్ దోస్ ఎగ్జాంపుల్స్. అక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 2 కంప్లీటెడ్ యాక్షన్స్ తో ఉంటాయి. లైక్ అక్కడ ఏం వాడతాము, అక్కడ కూడా మనము హ్యాడ్ నే వాడతాము. సో V3 ఫామ్ నే వాడతాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాం. నెగిటివ్స్ అయితే వెరీ సింపుల్, ఆ హ్యాడ్ కి నాట్ జోడించేసి యూజ్ చేస్తాం. క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు అదే హ్యాడ్ పక్కన అదే హ్యాడ్ ని సబ్జెక్ట్ ముందు యూజ్ చేస్తూ వాడడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ కంప్లీటెడ్ యాక్షన్స్. దిస్ ఇస్ అకార్డింగ్ టు లిటరల్ ఇంగ్లీష్. ఎంఫసైజ్ చేయాలనుకున్నప్పుడు డిడ్ ప్లస్ V1 వాడడము, స్పెసిఫిక్ చేయాలనుకున్నప్పుడు పాజిటివ్స్ లో అయితే V2, నెగిటివ్స్ క్వశ్చన్స్ చేయాలంటే డిడ్, రీసెంట్లీ కంప్లీటెడ్ అయితే హ్యావ్ ఆర్ హ్యాస్, బిఫోర్ కంప్లీటెడ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే హ్యాడ్. వాట్ ఈస్ దిస్? అకార్డింగ్ టు ద లిటరల్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ ప్రకారం దిస్ ఇస్ ద ప్యాటర్న్ దట్ వీ నీడ్ టు ఫాలో. బట్ వెన్ వి స్పీక్ ప్రాక్టికల్ గా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎగ్జాంపుల్ కూడా చాలా క్లియర్ గా చాలా సార్లు డిస్కస్ చేసాము. ఐ ఈటన్ యాపిల్ అన్నా ఒకటే, ఐ హ్యావ్ ఈటన్ అన్ యాపిల్ అన్నా ఒకటే, ఐ హ్యాడ్ ఈటన్ అన్ యాపిల్ అన్నా ఒకటే. మేక్ షూర్ టు యూజ్ హ్యావ్ యూజ్ చేస్తున్నప్పుడు V3 వాడాలి,
హ్యాడ్ యూజ్ చేస్తున్నప్పుడు V3 వాడాలి, డిడ్ యూజ్ చేస్తున్నప్పుడు V1 వాడాలి. ఈ యొక్క చిన్న కాన్సెప్ట్ మనలో గుర్తుంటే సరిపోతుంది. హ్యావ్ ఎప్పుడు వాడాలి, హ్యాజ్ ఎప్పుడు వాడాలి, హ్యాడ్ ఎప్పుడు వాడాలి, డిడ్ ఎప్పుడు వాడాలి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏదైనా వాడచ్చు. మేక్ షూర్ డిడ్ వాడుతున్నప్పుడు V1, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వాడుతున్నప్పుడు V3. ఇదొక్కటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. Am I clear with this completed actions? Okay. Yes, Any madam. questions? If you have any questions, you can please raise your hand. Shall I move forward? Yes. ma'am. సో నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఏంటి అంటే 5 రకాల యాక్షన్స్ కదా. ఒకటి హ్యాబిచువల్ యాక్షన్, ఒకటి హ్యాబిచువల్ రొటీన్ యాక్షన్, కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి కూడా 4 రకాలను డీటెయిల్ గా మాట్లాడుకున్నాము. తర్వాత ఆన్ గోయింగ్ యాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత ఫ్యూచర్ యాక్షన్స్ ఇంకా మనం మాట్లాడుకోలేదు, అది ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేద్దాము. తర్వాత ఫర్దర్ క్లాసెస్ లో మోడల్ వర్క్స్ నేర్చుకునే దగ్గర మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటి, స్టేట్ ఆఫ్ బీయింగ్. ఎవరైనా చెప్తారా నాకు స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి షార్ట్ గా మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని? విల్ ఎనీబడి ట్రై? Shivaji sir, would you try sir? Would you like to try? What is state of being? అసలు ఏంటి, అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము? He is happy. He is confident. Yes, am, is, are వాడుతూ ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఏంటి సార్ అసలు స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి? ప్రజెంట్ స్థితి మేడం. అంటే అతను హ్యాపీగా ఉంటాం కానీ ప్రెసెంట్ రిలేషన్షిప్స్ కలిగి ఉండడం. కలిగి ఉండటం కాదు, కలిగి ఉండటం అంటే ఉన్న స్థితి. ప్రొఫెషన్స్ రొటీన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మాట్లాడేది స్థితి కదా మ్యామ్, స్టేట్ ఆఫ్ బీయింగ్. రొటీన్ కాదండి, రొటీన్ యాక్షన్ అయిపోతుంది. ఇట్ ఇస్ లైక్ స్థితి. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే స్థితి, exact తెలుగులో చెప్పాలి అంటే స్థితి, ఉండుట, స్థితిని గురించి, ఉండుట ఉండుట గురించి మాట్లాడు. ఎస్, మనుషులైనా వస్తువులైనా ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏ రిలేషన్షిప్ లో ఉన్నారు, ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, చూడడానికి ఏ విధంగా ఉన్నారు, మెంటల్ గా ఏ విధంగా ఉన్నారు. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే స్థితి. ఐ యామ్ అట్ హోమ్, I am confused, I am sleepy, I am beautiful, I am happy, I am a teacher, I am a sister, I am a mother to a child. So ఒక రిలేషన్షిప్ గురించి, ఒక ప్రొఫెషన్ గురించి, ఉండుట గురించి, ఫిజికల్ గా ఎక్కడ ఉన్నాము, మెంటల్ గా ఏ విధంగా ఉన్నాము, చూడడానికి ఏ విధంగా ఉన్నామో తెలియజేసేదే స్టేట్ ఆఫ్ బీయింగ్. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఏముంటుంది? నో మెయిన్ వర్బ్, మళ్ళీ కమ్, గో, వెంట్, గాన్, ఇలా V1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఏమి స్టేట్ అంటే స్థితి. స్టేట్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కాదు. ఇట్ ఇస్ లైక్ స్థితి, స్థితిని, లైక్ ఉండుట గురించి. మీరు వీటన్నిటిని మనం యాక్చువల్ గా ఈ 6 పదాలు ఉన్నాయి కదా, ఈ 6 పదాలని బీ ఫార్మ్స్ అని అంటాం. సో బీ మీ ఇంకొక రకంగా కూడా గుర్తు పెట్టుకోవచ్చు. బీ కేర్ఫుల్, బీ జెన్యూన్, బీ హంబల్ అంటూ ఉంటాం. అంటే బీ అంటే లిటరల్ మీనింగ్ ఉండుట అని అర్థం. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఉండుట గురించి తెలియజేసేటువంటి సందర్భము. సో దిస్ ఇస్ అబౌట్ ద 4th type of action. Got it all of you? Yes ma'am. Yes ma'am. Any questions regarding all these 4 actions? I am farmer చెప్పొచ్చు మేడం. Sorry? I am farmer. I am a farmer. State Yes. of being. Yes, you can use it, sir. Profession kada, you can say. ప్రొఫెషన్ గురించి అయినా, రిలేషన్షిప్ గురించి అయినా మాట్లాడచ్చు. మేడం ఉండుట వేరు, కలిగి ఉండడం వేరు కదా మేడం? యా, కలిగి ఉండట ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఒక ఫ్యూ మినిట్స్ అయిన తర్వాత. ఓకే, సో మేడం కొంచెం స్క్రోల్ చేస్తారా మేడం? ఫస్ట్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఓకే, ఇంకా దగ్గర మేడం. ఓకే, ఒక పని చేద్దాము. ఫస్ట్ ఇది ఇక్కడ వరకు ఒకటి, తర్వాత ఇంకొకటి. Okay, so this part, yeah, you can take a small picture or anything else you like. Chilikia. Okay madam. Second? Yes ma'am. Okay. So this is first 2 types of actions, habitual actions and ongoing actions. And next, completed actions and state of being.
Completed actions and state of things. Taken? Clear? ఓకే మేడం. Fine. ఎస్ మ్యామ్. సో ఇప్పటి వరకు మనం ఏంటి 5 రకాల యాక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. వీటిని పాజిటివ్ లో, నెగిటివ్ లో, క్వశ్చన్ లో ఎలా చేయాలనేది కూడా మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా మనం ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకున్నంత కూడా మేజర్ గ్రామర్ టాపిక్స్ ఇవన్నీ కూడా. సో మైండ్ ఇవన్నీ కూడా మనము చాలా చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయవలసినటువంటి విషయాలు. సో ఇక్కడ మనము ఈ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక 3 పదాల గురించి కూడా మనం నేర్చుకున్నాం కదా. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. సో ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ కి కంప్లీటెడ్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా ఇంకొక బాధ్యత కూడా ఉంది. ఆ ఇంకొక బాధ్యత గురించి ఈ రోజు మనము డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అండర్స్టూడ్? సో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ కి ఇంకొక పని చేస్తాయి ఇవి. అవి ఏంటి అంటే, అవి ఏం పనులు చేస్తాయి అంటే పొసెషన్ ని ఎక్స్ప్రెస్ చేయడం చేస్తాయి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఏం చేస్తాయి? పొసెషన్ ని తెలియజేస్తాయి. పొసెషన్ అంటే ఏంటి? ఓనర్షిప్. ఓనర్షిప్ అంటే ఏంటి? కలిగి ఉండుట. అండర్స్టూడ్ పవన్ గారు? సో పొసెషన్, ఓనర్షిప్ ఇస్ లైక్ కలిగి ఉండుట. సో కలిగి madam. ఉండుట గురించి ఉండుట వేరు, కలిగి ఉండుట వేరు. సో కలిగి ఉండుట గురించి, పొసెషన్ గురించి, ఓనర్షిప్ గురించి తెలియజేయడానికి ఈ 3 పదాలని వాడుతుంటాం. మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వెర్ మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఎటువంటి మెయిన్ వర్బ్ ని యూజ్ చెయ్యలేమో, అదే విధంగా ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వాడుతున్నప్పుడు కూడా నో మెయిన్ వర్బ్. వి డోంట్ యూజ్ ఎనీ మెయిన్ వర్బ్. V1 కానీ 2, 3, 4, 5 కానీ ఎటువంటి మెయిన్ వర్బ్ కూడా మనము పొసెషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు యూజ్ చెయ్యము. ఓకే? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పొసెషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, possession, ownership is nothing but telling about any object. So ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, I have a mobile in my hand. So all of you can see a mobile in my hand. So now I wanted to express the ownership of this mobile. So who is the owner of this mobile? So I wanted to express the possession of this mobile phone. Then I can say, I have a mobile in my hand. I have a pen in my hand. నాకు ఒక బుక్ ఉంది. I have a book. అతనికి ఒక కార్ ఉంది. సో ఇలా పొసెషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మనం ఈ 3 పదాలని వాడుతుంటాం. మరి ఈ 3 పదాలలో ఎలా వాడాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ప్రెసెంట్ అంటే హ్యావ్, హ్యాజ్. హ్యావ్ అనేది ప్రెసెంట్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. పాస్ట్ అనేది హ్యాడ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో దాదాపు అందరికి గుర్తుంది అని అనుకుంటున్నాను. హ్యాడ్ ని ఏ సబ్జెక్ట్ తోనైనా వాడొచ్చు. హ్యావ్ ని ఎవరితో వాడతాము? తో హ్యావ్ వాడాలి. he, sheet తో హ్యావ్. సో మరి పొసెషన్ అంటే ఏంటి? కలిగి ఉండుట. ఎవరికి ఏముందో తెలియజేసేది, వస్తువుల గురించి తెలియజేసేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఫోన్ ఉంది. సో నేనేం చెప్పొచ్చు? I have a smartphone. I have a smartphone. నాకు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. ఆమెకి కార్ ఉంది. She has a car. She has a car. సో ఇప్పుడు ప్రెసెంట్ కలిగి ఉంది అని చెప్పడానికి I have a smartphone, she has a car అన్నా. మరి పాస్ట్ ఒకప్పుడు కలిగి ఉండేది అని చెప్పడానికి had వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, 2015లో నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో నాకు కీప్యాడ్ మొబైల్ ఉండేది. స్మార్ట్ ఫోన్ లేదు నాకు. స్మార్ట్ ఫోన్ నేను 2020లో తీసుకున్నాను. సో అంతకు ముందు వరకు కూడా I had. So I had a keypad mobile. I had a keypad mobile in 2015, in my college days, in my childhood, in my school days, when I was a child, when I was in Warangal. అంటే నేను వరంగల్లో ఉన్నప్పుడు, నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాకు షాప్ ఉండేది. సో we had a shop when we were in
హైదరాబాద్. వెర్ అంటేనే గతం అని చెప్పేస్తుంది ఆల్రెడీ. సో మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాకు షాప్ ఉండేది. సో ఇలా ప్రెసెంట్ పొజిషన్ అయితే హ్యావ్ ఆర్ హ్యాస్ యూజ్ చేస్తాము. ఐవి యూజ్ అయితే హ్యావ్ వాడతాము, హీ షీట్ అయితే హ్యాస్ వాడతాము. అలానే గతం యొక్క పొజిషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు హ్యాడ్ వాడతాం. అండ్ ఇంకా మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జస్ట్ వస్తువుల గురించి, ఫిజికల్ గా కనిపించేటువంటి వస్తువుల గురించి మాత్రమే కాదు, అంటే మొబైల్, కార్, బుక్, ల్యాప్టాప్, కుక్కర్, రిఫ్రిజిరేటర్, ఇలా ఫిజికల్ గా కనిపించేటువంటి వస్తువుల గురించి మాత్రమే కాకుండా పొజిషన్ లో మనము మనుషుల గురించి కూడా మాట్లాడచ్చు. లైక్ ఐ హ్యావ్ అ డాటర్, నాకు ఒక పాప ఉంది. సో పాప, కూతురు, అబ్బాయి, పిల్లలు ఇవి వస్తువులు కాదు కదా. సో ఫిజికల్ ఆబ్జెక్ట్స్ గురించి మాత్రమే కాదు, మనము మనుషుల గురించి కూడా మాట్లాడొచ్చు. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ మై స్కూల్ డేస్. ఇప్పుడు నాకు తిప్పి కొడితే 10 మంది ఫ్రెండ్స్ కూడా లేరు, కానీ నా స్కూల్ డేస్ లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ మై స్కూల్ డేస్. సో ప్రెసెంట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడొచ్చు, పాస్ట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడొచ్చు. మనుషుల గురించి, వస్తువుల గురించి మాత్రమే కాదు, కంటికి కనబడనటువంటి దాని గురించి కూడా మాట్లాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎన్ ఐడియా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియా అనేది మనిషి కాదు, వస్తువు కాదు, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వీ కెనాట్ సీ. ఐడియా గురించి, నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా వాడచ్చు. అదే విధంగా లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ వెరీ స్మాల్ ఇయర్స్. సో రూపురేఖల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా పొజిషన్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఐ హ్యావ్ అ షార్ప్ నోస్, షీ హ్యాస్ అ బ్యూటిఫుల్ హెయిర్, ఐ హ్యాడ్ లాంగ్ హెయిర్ ఇన్ మై స్కూల్ డేస్. ఇప్పుడు నా జడ చాలా చిన్నగా ఉంది, కానీ నా స్కూల్ డేస్ లో నాకు చాలా పొడవాటి జడ ఉండేది, నాకు అందమైన కురులు ఉండేవి. ఇలా మనం మాట్లాడుకుంటాం కదా. సో నాకు చిట్టి చిట్టి పాదాలు ఉండేవి. ఇలా లైక్ హ్యాడ్ గతంలో కలిగి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ ని, ఫీచర్స్ ని, రూపురేఖలని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వాడచ్చు. సో ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలి అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ కలిగి ఉండుట గురించి ఎక్స్ప్రెస్ చేస్తుంది. వస్తువులను గురించి మాత్రమే కాకుండా నాలెడ్జ్, ఐడియా అలాంటి సిచ్యువేషన్స్ లోనూ వాడతాము. రిలేషన్షిప్స్ ని, అంటే మనుషుల గురించి వాడతాము. అలానే రూపురేఖల గురించి, షీ హ్యాస్ బ్లూ ఐస్, ఐశ్వర్య రాయ్ హ్యాస్ క్యాట్ ఐస్ ఆర్ బ్లూ ఐస్. ఇలా రూపురేఖల గురించి మాట్లాడడానికి కూడా మనము ఈ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అని వాడచ్చు. ప్రస్తుతం కలిగి ఉండుట అయితే హ్యావ్ ఆర్ హ్యాస్, పాస్ట్ లో కలిగి ఉండుట అయితే హ్యాడ్ వాడతాం. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? Yes, ma'am. యా, ఇప్పుడు మీరు ఏమేం కలిగి ఉన్నారో మీరు నాకు ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ప్రెసెంట్ అయినా పర్వాలేదు, పాస్ట్ అయినా పర్వాలేదు. ఎస్ శివాజీ సార్, వన్ ఆఫ్టర్ అనదర్ ప్లీజ్. ఎస్ శివాజీ సార్. Ma'am, I have pen ఇన్ మై హ్యాండ్. వెరీ గుడ్. in my రాజేశ్వరి hand. మ్యామ్. యా, మీకున్నటువంటి వస్తువుల గురించి అయినా లేదా నాలెడ్జ్ గురించి అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ పొజిషన్ గురించి మాట్లాడాలి. ఎనీ వన్ ఎగ్జాంపుల్ ప్లీజ్, క్విక్లీ ఎవ్రీబడి ప్లీజ్. I have a pen. I have a pen. I have a pen, not have. Okay. I have a pen. ఓకే, అందరి దగ్గర పెన్ ఉంది, ఒప్పుకుంటాను. బట్ అందరూ అదే కాకుండా కొంచెం వేరే ఎగ్జాంపుల్ చెప్పండి. ఎస్ భరత్ సార్. I have a book in my hand. I'll give chance to everyone, one after another please. Bharat sir. I have a book in my hand. I have a book in my hand. Yes. Komali ma'am. I have 2 kids. I have 2 kids. Wonderful. Good to know. Vasanta ma'am. I have I have AC remote in my hand, ma'am. Very good. Jyoti ma'am. I have joint family. I have a joint family. Very good. Nice example. Is it true or just an example? I have a cell phone. I have a cell phone. Okay. Yes, Pavan garu. I had a bat in my childhood. I had a bat in my childhood. Very good. Madhavi ma'am. I have a cell phone. I have a cell phone. Okay. Sai Kumar garu. I have a supportive wife. I have a scooty. Supported wife. Supportive wife. I have a supportive wife. Wonderful. Nice. Well done. Yes, Chinnari garu. You're on mute. Please unmute yourself.
I have a bottle in my hand. I have a bottle. Very good. Venkatramana ma'am. I have helped my sons. Sorry. I have helped my son. I have helped my son. చెప్పొచ్చు కాకపోతే అది కంప్లీటెడ్ యాక్షన్ అవుతుంది. కరెక్ట్ సెంటెన్స్ కాకపోతే మనం పొసెషన్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే వెంకటరమణ మ్యామ్, డిడ్ యు గివ్ an example మ్యామ్? I have scissor. I have a scissors. ఓకే scissors. ఓకే scissor అనేది ఎప్పుడు సింగులర్ లో వాడకూడదు, scissors. ఓకే పూజ గారు? I have completed my dinner just now. అది కంప్లీటెడ్ యాక్షన్ అయిపోతుంది. విల్ యూ ట్రై వన్ పొసెషన్ ప్లీజ్? పొసెషన్. I had completed my dinner. That's completed action. So try to express one possession. నాకు లాంగ్ హెయిర్ ఉంది. I think you have a beautiful hair. So you can say like నాకు బ్యూటిఫుల్ హెయిర్ ఉంది. ఎలా చెప్తారు? I have long hair. Yes, I have long hair. Very good. So possession అయిపోతుంది అది. ఓకే యా పద్మజ గారు, నిఖిత గారు, హరిబాబు గారు, అరుణ గారు, ఎనీబడి గివ్ మీ ఎగ్జాంపుల్స్ ప్లీజ్? కృష్ణ. I have a sports car. I have Sorry? a big family. I have a big family. Yes. I have a pad in my hand. I have a bag. Okay. Yeah, మీరు past possession గురించి కూడా చెప్పొచ్చు. So I hope everybody got an idea, right? I have a lot of work. I have lot of work. Yes, superb. I have a lot of work. You can say very good. Nice. So this is complete. Zoom user. It was mentioned as Zoom user. May I know your name, ma'am? You can change your profile so that I can call out your name. So don't misunderstand that I am not calling your name. I cannot call you as Zoom user, right? So just try to rename it, okay? Yeah, ma'am. I'm talking to you, ma'am. The ma'am who is in black dress, black saree. It was mentioned as Zoom user, ma'am. May I know your name? Fine. Okay. So I hope everybody understood about this possession. Clear? So ఇది క్లియర్ గా అర్థమైతేనే మనం నెక్స్ట్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది, దట్ ఈస్ నెగటివ్స్. ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? నాకు ఇది ఉంది, అది ఉంది, వర్క్ ఉంది, లాంగ్ హెయిర్ ఉంది అని చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు లేదు అని చెప్పాలి. Not there. Don't have. I am not. Don't have, ma'am. I have not. నాకు కార్ లేదు. I have not. I had She not. has not. She has not I అనేది have not కరెక్ట్. cell phone. I have not big family. Yeah. I just give me 2 minutes to explain you and later you can give me your examples. Okay, I'm just putting everybody on mute. సో ఇక్కడ మనకి నెగటివ్స్ అనగానే మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటే హెల్పింగ్ వర్క్ కి నాట్ జోడించే రకంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతసేపు అదే కదా చేసాము బిగినింగ్ అంతా కూడా. సో అదే ప్రాసెస్ ని ఇక్కడ కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం. సో మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామో అసలు మెయిన్ వర్బ్స్ లేవు కదా ఇక్కడ. మెయిన్ వర్బ్ లేని పక్షంలో హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ కి ఉన్న పక్షంలో మనం హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ కి నాట్ జోడించేస్తూ వాడతాం. బట్ హియర్ మనం అసలు మెయిన్ వర్బ్స్ లేకుండా పొజిషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి నెగటివ్ పొజిషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు వి యూస్ హెల్పింగ్ వర్బ్స్. డూ, డస్, డిడ్ వాడాలి అనేది ఇంపార్టెంట్ థింగ్ అయితే వీటితో హ్యావ్ మాత్రమే వాడాలి అనేది మరొక ఇంపార్టెంట్ విషయము. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ అండ్ లేటర్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. సో నెగటివ్ సెంటెన్సెస్ ని, నెగటివ్ పొజిషన్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ హ్యావ్ అ స్మార్ట్ ఫోన్. నాకు స్మార్ట్ ఫోన్ లేదు అని చెప్పాలి అంటే నేను హెల్పింగ్ వర్బ్ సహాయం తీసుకొని హ్యావ్ మాత్రమే వాడాలి. ఐ డోంట్ హ్యావ్ అ స్మార్ట్ ఫోన్. I don't have any more patience. I don't have knowledge. I don't have any idea అని వాడతాం. తర్వాత ఇప్పుడు షీ హ్యాస్ అ కార్ అని ఉంది. సో ఆమెకి కార్ లేదు, ఆమెకి లాంగ్ హెయిర్ లేదు, ఆమెకి ఐడియా లేదు, ఆమెకి పిల్లలు లేరు అని చెప్పాలనుకున్నప్పుడు కూడా హ్యావ్ మాత్రమే వాడాలి. హెల్పింగ్ వర్బ్ మాత్రము చేంజ్ అవుతుంది. షీ doesn't have any idea. She doesn't have a car. She doesn't have knowledge. She doesn't have beautiful eyes. ఈ రకంగా మనము వాడతాం. తర్వాత గతాని విషయానికి వస్తే I had a keypad mobile in 2015. నాకు స్మార్ట్ ఫోన్ 2015 లో లేదు.
ఇక్కడ డింట్ వాడుతూ మెయిన్ వర్బ్ హ్యావ్ మాత్రమే ఉంటుంది. ఐ డింట్ హ్యావ్ ఎనీ వర్క్ ఎస్టర్డే. మీరు నిన్న నాకు కాల్ చేస్తుంటే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే దాన్ని. బికాజ్ ఐ డింట్ హ్యావ్ ఎనీ వర్క్ ఎస్టర్డే. I didn't have a smartphone in 2015. I didn't have network availability in my college days. నా కాలేజ్ డేస్ లో నాకు ఇప్పుడున్నంత నెట్వర్క్ ఉండుంటే నేను ఎక్కడ ఉండేదాన్నో అని మనం మాట్లాడుకుంటాం చూడండి. ఇట్స్ లైక్ గతంలో మనకు లేనటువంటి దాని గురించి. ఐ డింట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. గతంలో నాకు ఒక ఐడియా లేదు, గతంలో నాకు నాలెడ్జ్ లేదు, గతంలో ఆమెకి ఎవరికైనా సరే డింట్ హ్యావ్ అనేది వాడుతూ ఉంటాం. సో వీటిని ఏమంటాము? నెగటివ్ పొసెషన్ అంటాం. సో నెగటివ్ పొసెషన్ వాడుతున్నప్పుడు ఏం చేస్తాము? డోంట్ హ్యావ్, డోంట్ కానీ, డజంట్ కానీ, డింట్ కానీ వాడుతూ మెయిన్ వర్బ్ అనేది హ్యావ్ లో మాత్రమే ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ హెల్పింగ్ వర్బ్. హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవ్వదు, ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. సో డూ డస్ డిడ్ వాడాలి అంటే మనం ఏం వర్బ్ వాడతాము? V1 వాడతాం కదా. అది ఇక్కడ హ్యావ్ అనేది V1. ఇక్కడ హ్యావ్ ఈస్ నోన్ యాజ్ V1. హ్యావ్ ఈస్ నోన్ యాజ్ మెయిన్ వర్బ్. కోమలి గారు మీరు బిగినింగ్ లో ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి, మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఎగ్జాంపుల్ అంటే డస్ కి అది డస్ షీ హ్యావ్ బుక్స్, బుక్ గురించి, బుక్ గురించి మాట్లాడారు. సో ఇప్పుడు నెగటివ్, ఆమెకి బుక్ ఉంది, షీ హాస్ ఎ బుక్. ఆమెకి బుక్ లేదు, షీ డజంట్ హ్యావ్ ఎ బుక్. ఇప్పుడు క్వశ్చన్స్ విషయానికి వస్తే ఏంటి? సేమ్ ఇలానే మనము డూ డస్ డిడ్ యూజ్ చేస్తూనే క్వశ్చన్స్ చేస్తాము. డూ డస్ డిడ్, ప్రెసెంట్ అయితే డూ డస్, పాస్ట్ అయితే డిడ్ వాడుతూ తర్వాత సబ్జెక్ట్ ని యూజ్ చేస్తూ హ్యావ్ మాత్రమే. హ్యావ్ ఈస్ కామన్. ఇక హ్యావ్ అనేది ఇక్కడ V1 అవబోతుంది. సో డూ యూ హ్యావ్ ఎ పెన్? Do you all have a pen right now? Do you have a car? Does she have a car? ఇలా మనం క్వశ్చన్ చేస్తాం. Do you have a book? Does she have a book? Present అయితే. Past అయితే did you have a bike in 2015? నీకు 2015 లో బైక్ ఉండేనా? Did you have a shop in హైదరాబాద్? నీకు హైదరాబాద్ లో షాప్ ఉండేనా అంటూ ఇలా ప్రశ్నించాలనుకున్నప్పుడు డూ డస్ డిడ్ ని సబ్జెక్ట్ ముందు వాడతాము. మెయిన్ వర్బ్ అనేది V1 ఫామ్ మాత్రమే ఉంటుంది. ఓకే, వీటిని మనము నెగటివ్ లో అడగాలనుకుంటే ఆ జస్ట్ డూ డస్ డిడ్ కి నాట్ జోడించేస్తే సరిపోతుంది. డోంట్ యూ ఆల్ హ్యావ్ ఎ బుక్? మీ దగ్గర ఎవరి దగ్గర బుక్ లేదా? డోంట్ యూ హ్యావ్ ఎ బుక్ విత్ యూ? Doesn't she have a car? Didn't you have work yesterday? అంటూ ఇలా మనము ప్రశ్నిస్తాం. అలానే WH వాడాలి అంటే జస్ట్ ఈ డూ డస్ డిడ్ కి సబ్జెక్ట్ కి డూ డస్ డిడ్ కి ముందర ఒక WH వర్డ్ ని జోడిస్తే సరిపోతుంది. వాట్ డు యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్? వాట్ డు యు హ్యావ్ ఇన్ యువర్ బ్యాగ్? వాట్ డస్ షీ హ్యావ్ ఇన్ హర్ బ్యాగ్? వాట్ డస్ షీ హ్యావ్ ఇన్ హర్ హౌస్? సో వాట్ డిడ్ యూ హ్యావ్? వెన్ డిడ్ యూ హ్యావ్? ఈ రకంగా మనము WH క్వశ్చన్స్ ని కూడా వాడుకుంటాం. సో పొసెషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు హ్యావ్ అనే మెయిన్ వర్బ్ ని డూ డస్ డిడ్ తో వాడుతాం. సో కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తే కొంచెం రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయండి. యూ గెట్ హ్యాబిచుయేట్. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ అబౌట్ పొసెషన్? పాజిటివ్స్, నెగటివ్స్, క్వశ్చన్స్ అనేది అర్థమైంది అందరికి క్లియర్ గా? Yes, madam. ఓకే, మనం ఒక్కసారి ఎగ్జాంపుల్స్ చూద్దాము. Yes. Vasanta ma'am, can you please read out the examples on the screen? I have a car. You have a laptop. We have a meeting today. They have a pet dog. He has a new phone. She has 2 brothers. It has shop class. Rani has a beautiful house. We had a shop in Delhi. They had a party last week. Very good. So what is the meaning of this class? Class ante పక్షులకు ఉంటాయి కదా, చూస్తారు కదా, సై మూవీలో వాళ్ళ పేర్లు, వాళ్ళ గ్రూప్ కి వాళ్ళకు ఒక స్పెషల్ పేరు ఉంటుంది కదా. సై మూవీ చూసారా అందరూ?
రాజమౌళి చూసాను కానీ మర్చిపోయాను మ్యామ్. అందులో వింగ్స్ అండ్ ఉంటుంది క్లాస్. క్లాస్. యా, ఇంకొక టీం పేరేంటి? వింగ్స్. వింగ్స్. Wolves. సో వింగ్స్ అంటే రెక్కలు. రెక్కలు. క్లాస్ అంటే గోళ్ళు. అక్కడ సింబల్స్ కూడా చూపిస్తారు, వాళ్ళు బైక్ పైన స్టిక్కర్స్ అంటించుకుంటారు కదా. సో అక్కడ మీరు సింబల్ ద్వారా కూడా చూడొచ్చు. లైక్ కాలి గోళ్ళు. సో పక్షుల యొక్క గోళ్ళు అని క్లాస్ అంటాం. సో ఇట్ హాస్ షార్ప్ క్లాస్. అంటే ఇప్పుడు ఇట్ అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పక్షుల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో నౌ శివాజీ సార్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద సేమ్ సెంటెన్సెస్ ఇన్ నెగటివ్? I have not a car. No, I have not a car అనకూడదు. I don't have. Yeah, Shivaji sir, you're on mute. Please unmute yourself. I don't have a car. You don't have a laptop. We don't have meeting today. They don't have a pet dog. He doesn't has a new phone. He doesn't Has have. Have ఎక్కడైనా a new- have it. Okay, he doesn't have a Have- phone. have a new phone. Have. He doesn't have. H-A-V-E, have. Okay. He doesn't have two brothers. It doesn't have sharp claws. Rani doesn't have a beautiful house. We don't have a shop in We Delhi. didn't. Past kada. So we didn't have a shop in Delhi. Didn't. Didn't. We didn't have a shop in Delhi. They didn't have a party last week. Very good, sir. Do you have any confusion? You're not confident. Is everything clear? Yes, ma'am. Okay, so please practice, sir. Try to be confident. Yeah. Everaina Okay. questions adugutara? Same. Anybody Yes, wants to ma'am. try? Yes. Who is that? Yes. Do I have a car? Okay. Do you have a laptop? Do we have a meeting today? Do they have a pet dog? Does he have a new phone? Very good. Does she have two brothers? Does it have sharp claws? Does Rani a beautiful house? Does Rani have a beautiful house? Did we have a shop in Delhi? Very good. Did they have a party last week? వెరీ గుడ్, సూపర్. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు డూ డస్ డిడ్ ని వాడుతూ మెయిన్ వర్బ్ అనేది V1 లో మాత్రమే ఉంటది. పాజిటివ్ లో మాత్రమే కాదు, మనం నెగిటివ్ లో కూడా క్వశ్చన్ చేయొచ్చు. నెగిటివ్ లో క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు డోంట్ ఐ. సో ఎనీబడి వాంట్స్ టు ట్రై నెగిటివ్ క్వశ్చన్స్? Did she call you? ఓకే, దట్ ఈస్ పాజిటివ్ క్వశ్చన్ కదా మ్యామ్. డిడ్ షీ కాల్ యూ అంటే Positive. వాళ్ళు కంప్లీటెడ్ యాక్షన్ లోకి వెళ్ళిపోతున్నారు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ పొసెషన్. సేమ్ ఇవే లైక్ ఇప్పుడు డింట్ ఐ హ్యావ్ అ సారీ డింట్ ఐ హ్యావ్ అ కార్? డింట్ ఐ హ్యావ్ అ కార్? డింట్ యు హ్యావ్ అ ల్యాప్టాప్? డింట్ వి హ్యావ్ అ మీటింగ్ టుడే? డింట్ దే హ్యావ్ అ పెట్ డాగ్? డింట్ హీ హ్యావ్ అ ఫోన్? డింట్ షీ సారీ ఇవన్నీ కూడా డూ డస్. ప్రెసెంట్ ఇవన్నీ కూడా డూ డస్ రావాలి. Don't. ఐఎమ్ సారీ. సో ఇట్ ఈస్ లైక్ డోంట్ ఐ హ్యావ్ అ కార్? డోంట్ యూ హ్యావ్ అ ల్యాప్టాప్? Don't we have a meeting today? Don't they have a pet dog? Doesn't he have a new phone? Doesn't she have two brothers? Doesn't it have a sharp claws? Doesn't Rani have a beautiful house? Didn't we have a shop in Delhi? Didn't they have a party last week? అంటూ నెగిటివ్ లో అడుగుతాము. నెగిటివ్ చాలా రేర్ గా వాడతాం. యూ నాట్ టు వరీ అబౌట్ ఇట్. సో గతంలో లేదా మనకి, ఇప్పుడు లేదా మనకి అంటూ అడగడానికి డూ డస్ డిడ్ ని నెగిటివ్ లో యూజ్ చేస్తుంటాం. వి డోంట్ యూజ్ దట్ మచ్. మనం పెద్దగా ఏమి వాడము. ఒకవేళ వాడాలి అనుకుంటే డూ డస్ డిడ్ కి నాట్ యాడ్ చేస్తూ హ్యావ్ మాత్రమే యూజ్ చేస్తూ క్వశ్చన్స్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ మనం కొంచెం వాడుతూ ఉంటాం, అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చింది కదా, వీ హ్యావ్ ఎ మీటింగ్ టుడే అని.
సో జనరల్ గా ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఏదైనా మొన్న ఏపీజీబీ బంద్ ఇచ్చారు, సో ఇప్పుడు టీచర్ కి కాల్ చేసి ఈ స్కూల్ ఈస్ దేర్, స్కూల్ నాట్ దేర్, సో ఇలా అడిగితే అస్సలు బాగుండదు. సో ఈస్ టుడే, సో డూ వీ హ్యావ్ స్కూల్ టుడే అని అడగొచ్చు, లేదా స్కూల్ ఉందా, కాలేజ్ ఉందా, ఆఫీస్ ఉందా అని సుపీరియర్ అడగడానికి కాలేజ్ ఈస్ దేర్, కాలేజ్ నాట్ దేర్ కంటే కూడా ఈస్ కాలేజ్ వర్కింగ్ డే, ఈస్ టుడే, ఈస్ స్కూల్ రన్నింగ్ టుడే, ఈజ్ లేదా మీకు క్లాస్ ఉందా అని అడగడానికి డూ వీ హ్యావ్ క్లాస్ టుడే అని అడగడం మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో డూ వీ హ్యావ్ క్లాస్ టుడే, డూ వీ హ్యావ్ ఎనీ సెషన్, డోంట్ వీ హ్యావ్ సెషన్ టుడే, డోంట్ వీ హ్యావ్ క్లాస్ టుడే. సో క్లాస్ గురించి అయినా, స్కూల్ గురించి అయినా, పేరెంట్స్ టీచర్స్ తో మాట్లాడుతున్నప్పుడు దీన్ని మనం ఫాలో అవ్వచ్చు. డూ వీ హ్యావ్ స్కూల్ టుడే అంటూ మనము అడగొచ్చు. ఓకే, సో మీటింగ్ గురించి కూడా మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు. క్లాస్ గురించి అయినా, మీటింగ్ గురించి అయినా, సెషన్ గురించి అయినా, లేదా ఏదైనా డిన్నర్ గురించి అయినా కూడా మనము అడగొచ్చు. ఓకే, ఒకసారి WH క్వశ్చన్స్ ని కూడా చూద్దాము. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఇప్పటిదాకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. డూ యూ హ్యావ్ అ కార్, డూ యూ హ్యావ్ అ పెన్, డస్ షీ హ్యావ్ అ పెన్ అంటూ క్వశ్చన్స్ చూసాం కదా. మరి వాటికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి? ఎస్ కోమలి గారు, డూ యూ హ్యావ్ అ పెన్ విత్ యూ? Yes, ma'am. I pen with me. Could you please repeat? Do you have a pen with you? Sorry, ma'am. Do you have a pen with you? Yes, ma'am. I pen with me. I pen with me is not correct, right? I I have. have pen with I me. have a pen. So generally I have a మనం pen. ఏం చేస్తాము, do you have a pen అనగానే yes I have అంటూ ఆన్సర్ చేస్తాం కదా. That is not the right answer. So do you have a pen with you? Yes I do. Not I have. Yes I have అనకూడదు, yes I do అని ఆన్సర్ చేయాలి. సో క్వశ్చన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఏ హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తూ క్వశ్చన్ చేస్తున్నారో అదే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తూ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. డూ వీ హ్యావ్ క్లాస్ టుడే? yes we do. Do we have a meeting today? yes we do. no we don't. ఈ రకంగా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. yes I have అనడము కరెక్ట్ కాదు. హ్యావ్ అని ఎప్పుడు వాడతామంటే కంప్లీట్ సెంటెన్స్ లో ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు వాడచ్చు. డూ యూ హ్యావ్ ఎ పెన్? yes I have a pen in my hand అనడం కరెక్టే. కానీ షార్ట్ ఫామ్ లో yes I have, no I haven't అనడం కరెక్ట్ కాదు. am I clear? ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. షార్ట్ ఆన్సర్ చేస్తున్నప్పుడే మనం yes I do, no I don't అని వాడతాం. కంప్లీట్ ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా yes I have a pen, no I don't have a pen అని వాడచ్చు. am I clear? Yes, madam. Yes, ma'am. Yeah. So this is about answering a question, and later we have some WH questions కూడా ఒకసారి చూద్దాము. WH questions ని ఎలా వాడాలి అనేది ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్స్ కి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది. yes I do, no I don't, no they don't ఈ రకంగా మనం ఆన్సర్ చేస్తాం. ఒకసారి WH questions ని చూద్దాము. వెంకటరమణ మ్యామ్, కెన్ యూ ప్లీజ్ రీడ్ అవుట్ ద ఎగ్జాంపుల్స్ ఆన్ ద స్క్రీన్? What do you have in your bag? Where do they have their house? Why do you have a test today? How many pests do you have? What does he have in his hand? Why does he have so many bags? What did you have for breakfast? Where did they have the event? When did she have her exam? Why did you what ma'am? Her exam. Her exam. Why did we have to wait so long? Thank you so much, ma'am. So this is about WH question. So we completed the major part of the grammar. So basic grammar, major part of the grammar, basic sentence formation గురించి అంతా మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. So I would like to conduct a small test in our next class. So next class లో నేను మీకు అందరికీ ఒక టెస్ట్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. So all of you please be ready with this 4 types of actions. Future actions మనం మాట్లాడుకోలేదు కాబట్టి 4 types of actions. Okay. So what is the structure of a sentence? అది కూడా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దాని తర్వాత మనం డిస్కస్ చేసింది 4 రకాలే కదా. స్టేట్ ఆఫ్ బీయింగ్, హ్యాబిచువల్ యాక్షన్స్, కంప్లీటెడ్ యాక్షన్స్, ఆన్ గోయింగ్ యాక్షన్స్. సో ఈ 4 రకాల యాక్షన్స్ గురించి మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో టుడేస్ థర్స్డే, టుడేస్
Friday. Friday, ma'am. We are going to, Friday. sorry, today is Friday. So Monday we are going to have a small test. So please be ready for that. Okay. Later we'll Okay. move to the next part of the grammar, next level of the grammar part. Understood? Okay. Okay, ma'am. Any other questions? No. Okay. So to avoid confusion, understand it in simple way and practice it repeatedly. That's the only suggestion that I can give you. Okay. So did కి have కి కన్ఫ్యూజన్ ఉంది అంటే ఆల్రెడీ మనం చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో హ్యావ్ కి హ్యాజ్ కి డిడ్ కి హ్యావ్ కి వాజ్ వెర్ కి ఒకసారి మీరు ఈ పైన ఫోటోస్ తీసుకోమని చెప్పాను కదా. సో అవి ఒకసారి మళ్ళీ క్లియర్ గా కూర్చొని ప్రశాంతంగా అర్థం చేసుకొని పదే పదే ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఓకే. జస్ట్ అండర్స్టాండ్ ఇన్ సింపుల్ వే అండ్ ప్రాక్టీస్ ఇట్ రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అలవాటు. ఓకే. Bye then. Let us meet in the next session. Bye everyone. Take care all of you. Have a peaceful sleep. Happy weekend. Thank you, Good ma'am. night, ma'am. Good night, Happy ma'am. weekend. Thank you so Good much. night, ma'am. Bye everyone. Thank Bye. you, madam. Good night. To all. Good night everyone. Monday, ma'am. Happy Sunday. Recording stopped. On Monday, ma'am.